ఇప్పుడు మమ్మీ మొన్న కానిస్టేబుల్ పైన కేసు వేసింది కదా, తిట్టినాడు సారు. ఫుల్ గా అయితే నేను అంటే నాకు అప్పుడు అమ్మట్లున్నప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. అసలు నాకు కాలు చేతులు ఆడలే. అప్పుడు ఆమె ఏది చెప్తే అదే రైట్ అనుకున్నా. నేను అనుకున్నా అట్లనే సైలెంట్ కూర్చున్నా. అప్పుడు నేను 108 కూడా కాల్ చేసి ఉండే, కానీ వాళ్ళు కట్ చేసిరు. సార్ వాళ్ళు అన్నారు నువ్వు చేసినావా అని. నేను ప్రూఫ్ కూడా చూపిస్తా సార్, కావాలంటే పైకి రండి. పైన వాళ్ళు ఫోన్ నుంచి చేసిన అని కాలేజ్ తీసి ఎమర్జెన్సీ కావాలని దాన్ని ఓపెన్ చేసి చూపిస్తే వాళ్ళు కాల్ కట్ చేసినట్టు కూడా చూపించింది. ఇప్పుడు 108 ఫోన్ చేస్తే కట్ చేసిర్రు. సరే దేని గురించి అనుకుందాం, వాళ్ళు అసలు రిమైండ్ నుంచి ఎందుకు వదిలేరు, ఏం అవసరం ఉంది అని. మొన్న ఎమ్మెల్యేనా సీఎమా అంత పనులు ఉన్నాయా బయట అన్నకి? అంటే సంథింగ్ ఏదో జరిగింది పిఎస్ లో ఆ రోజు, జరిగితేనే నన్ను వదిలేసారు, లేకపోతే ఎందుకు వదిలేస్తారు అసలు? నేను వదిలేయడానికి ఎవరు ఎంత కష్టపడి పట్టుకొచ్చినాం వాళ్ళని, ఎట్లా వదిలేస్తారు అంత ఈజీగా? వాడిని వదిలేస్తే వాడు ఇప్పుడు ఎంత ధైర్యం పోలీసులు వదిలేసిర్రు, పోలీసులు ఏమనరు అనేసి ఇప్పుడు ఆ నిర్లక్ష్యంతోనే వాడు మా అమ్మని చంపిండు. ఇప్పుడు నాకు ఎంత ఆవేదన ఉంటది. అమ్మ లేదు, డాడీ లేడు, ఎట్లుంటది నాకు? వాళ్ళకైతే శిక్ష పడాలి, ఇదే నాకైతే నా కోరిక అయితే ఇదే. వాళ్ళకి శిక్ష పడాలి, బయటికి రావద్దు అసలు.